ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? సో దీనికి వన్ వర్డ్ ఆన్సర్ ఎవరైనా చెప్తారేంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. సో ఎందుకని అంటే 2014 రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు, ఈ రాష్ట్రాన్ని విడగొట్టడానికి, ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులను కమిటీ వేసి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకు పార్లమెంటు తలుపులు మూసి, కెమెరాలు ఆఫ్ చేసి, లైవ్ టెలికాస్ట్ జరగనివ్వకుండా చేసి, పెప్పర్ స్ప్రేలు ప్రెస్ చేసి, అలానే ఏపీకి చెందినటువంటి ఎంపీలకు ఓటు హక్కు లేకుండా చేసి, మాట్లాడేటువంటి అవకాశం లేకుండా చేసి, వన్ సైడెడ్గా రాష్ట్రాన్ని విడగొట్టి ఆ ప్రతులని హడావిడిగా స్పెషల్ ఫ్లైట్లో ఏపీకి పంపించి అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి పరిస్థితి. ఇది ఎంత దారుణంగా రాష్ట్రాన్ని విడగొట్టారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున ఎవరు గెలవనటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు అని తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ వచ్చి వైసీపీలో చేరి వారి రాజకీయ పునరావాస కేంద్రంగా వైసీపీని మార్చుకుని హ్యాపీగా బతుకుతున్నారు. సో కనిపిస్తున్నటువంటి అంశం ఇది. ఈ వ్యాఖ్యలు కొంతమందిని బాధ పెట్టొచ్చు, కానీ ఇదే వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చిద్ది అని చెప్పి చాలా మంది ఆశపడుతున్నారు. బట్ అది సమీప భవిష్యత్తులో జరగదు. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది షర్మిల. ఇప్పుడు ఏంటి అంటే, షర్మిల గారు ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్నారు, కానీ సొంత పార్టీ నేతలు ఇప్పుడు ఆమెను వద్దు అంటున్నారంట. బేసిక్ గా వైఎస్ఆర్ గారి చరిష్మా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చి, ఆమె వైఎస్ఆర్ గారి కూతురు కాబట్టి ఏదైనా అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా గట్టిగానే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. కానీ షర్మిల గారు వచ్చిన దగ్గర నుంచి ఆమె ఒక పర్సనల్ అజెండాతో వెళ్తూ, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తూ, కంప్లీట్గా ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ వెళ్తుంది తప్ప, ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలో 2 ఏళ్ళు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి, ఈ 2 ఏళ్లలో కనీసం ఒక్కసారైనా సరే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కానీ, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను కానీ, వేటిని కూడా ఇది తప్పు, ఇది రైటు అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. సో ప్రభుత్వం ఆమెకు అవసరం లేదు, ప్రజలు ఆమెకు అవసరం లేదు. ఆమెకు కావాల్సింది, ఆమె వన్ థింగ్ ముందుకెళ్తుంది ఏంటంటే పర్సనల్ ఎజెండా. ఏం చేసినా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి, తిట్టాలి, విమర్శించాలి, ఇదే ఆ అజెండా. సో ఆ అజెండాతోటే ఆమె ముందుకు వెళ్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చాలా చూడొచ్చు. గడిచినటువంటి వ్యవసాయ పనుల టైంలో యూరియా దొరక్క రైతులు క్యూ లైన్ లో నుంచున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో కూడా ప్రభుత్వాన్ని ఆమె విమర్శించినటువంటి దాఖలాలు లేవు. గత ఏడాది మామిడి రైతులు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు చూసాం మనం. ఆ సమయంలోనూ ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె జగన్మోహన్ రెడ్డిని విమర్శించింది. ఇక్కడ ఒక గోడౌన్ కట్టారు, 4 గోడలు లేపి ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ పెట్టానని చెప్పాడు. వాస్తవానికి ఇక్కడ ఏం జరగలేదు. సరే, అప్పుడు జరగలేదు, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? అది కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? సో ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి అది ఒక్కటే యూనిట్టా? ఇంకా రాష్ట్రంలో వేరే ఏం లేవా? అంతా అక్కడే సేల్ అవుతుందా మామిడి? ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? సో దీన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత షర్మిల గారికి లేదు. సో ఇలా చూసుకుంటూ పోతే, మాట్లాడుకుంటూ పోతే ఎన్నెన్నో. సో ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ముందు సమస్యలు వచ్చిన ప్రతిసారి ఆమె జగన్మోహన్ రెడ్డి వైపే వేలు చూపించారు తప్ప, ప్రభుత్వం వైపు వేలు చూపించి ఇది తప్పు అని చెప్పి ప్రజల తరపున నిలబడి పోరాడినటువంటి సందర్భాలు లేవు, దాఖలాలు లేవు. దీంతోటే ఇదే పరిస్థితి కొనసాగితే ఇక ఈ జన్మలో ఇంకో 100 ఏళ్ళైనా సరే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఏపీలో గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. మాకు ఈ చీఫ్ వద్దు బాబు అని చెప్పి హైకమాండ్ దగ్గర మొరపెట్టుకుంటున్నారంట కాంగ్రెస్ నేతలు. మరి హైకమాండ్ దీని మీద ఏం ఆలోచిస్తుందో, షర్మిల గారిని తప్పిస్తుందో, కంటిన్యూ చేస్తుందో, ఏం చేస్తుందో చూడాలి.